జై శ్రీరామ్. నన్ను కొంతమంది అడిగారు, ఏమంటే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం డబ్బు విషయంలో ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, డబ్బులు వచ్చినట్టు ఫీల్ అవ్వాలి, డబ్బులు విషయంలో అబద్ధం కూడా చెప్పకూడదు, డబ్బులుండి లేదనకూడదు, డబ్బు అసలు లేకపోయినా ఉన్నట్టు మనం భావం చేయాలి అని అంటున్నారు కదా. మరి బాగా డబ్బున్న వాళ్ళు, రిచ్ పీపుల్, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, నా దగ్గర డబ్బులు లేవు అని అంటూ ఉంటారు. మరి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అన్నా సరే వాళ్ళ దగ్గర డబ్బులు ఎప్పుడూ ఉంటాయి. ఎందుకు? మనం అయితే డబ్బులు లేవు అని అంటే మన మాటలకు చాలా పవర్ ఉంటుంది, మనం అలా చెప్పకూడదు, నెగిటివ్ వర్డ్స్ ఎప్పుడు పలకూడదు అని మన క్లాస్ కూడా చెప్తూ ఉంటాం. దిస్ ఇస్ ట్రూ. కానీ వాళ్ళు అదే పని చేస్తున్నారు కదా. మరి వాళ్ళ దగ్గర డబ్బులు ఎలా వస్తాయి, ఎందుకు వాళ్ళ దగ్గర ఉంటాయి, వాళ్ళ దగ్గర లేకుండా పోవాలి కదా లేదు అన్నప్పుడు అని చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. దీనికి వివరణ ఇస్తాను, శ్రద్ధగా వినండి, చాలా ఇంపార్టెంట్ ఇది అర్థం చేసుకుంటే అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుంది, మన మాటలకు ఉన్నటువంటి శక్తి ఏంటో మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, నోటితో మనం ఒక మాట అంటున్నాం, మనసులో దానికి ఒక ఎమోషన్ ఉంటుంది. ఈ యూనివర్సుకు ఎలా అర్థమవుతుంది, ఎలా మనం కమ్యూనికేట్ చేయాలి అంటే ఇది మాత్రం అందరికీ తెలుసు. యూనివర్స్కు మేము ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఒకనొక ఫ్రీక్వెన్సీలో మనం కమ్యూనికేట్ చేయాలి, యూనివర్స్ అంటేనే ఇట్స్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ అని మనం చెప్తారు. ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ ఉంటుందో దానికే మనం ఎమోషన్ అని పేరు. సో యూనివర్స్తో మనం కమ్యూనికేట్ చేయాలంటే మనం ఏ విధంగా కమ్యూనికేట్ చేయగలము అంటే మాటలతోనా ఎమోషన్తోనా అంటే ఎమోషనే యూనివర్స్కు వెంటనే అర్థమవుద్ది, ఎమోషన్తోనే అర్థం చేసుకుంటూ ఉంటుంది. భగవంతుడు కూడా ఎమోషనే అర్థం చేసుకుంటాడు, మాటలు కాదు. మనకు శాస్త్రాల్లో కూడా చెప్పారు, భావగ్రాహి జనార్దనుడు అంటే విష్ణువు నీ యొక్క భావాన్ని మాత్రమే గ్రహిస్తాడు, నువ్వు చెప్పే మాటల్ని కాదు. భగవంతుడు ఎప్పుడు అంతే. యూనివర్సు, నేను అమ్మవారు అనుకుంటూ ఉంటాను, అమ్మవారు కూడా భవానీ భావనాగమ్య అని అమ్మవారికి పేరు. ఈ భవానీదేవి ఏ విధంగా ఉంటుందంటే మన భావననే అనుసరిస్తుంది, భావననే తీసుకుంటుంది. కాబట్టి యూనివర్స్ అంటున్నారు వెస్టర్న్స్ లాంగ్వేజ్లో. ఆ యూనివర్స్ కూడా ఎమోషన్స్ అర్థమవుతాయి అంటున్నారు. అంతే, ఇదే చెప్తున్నా ఇక్కడ. సో ఇప్పుడు ఒక మాట, ఒక భావన, ఒక ఎమోషను, ఈ రెండు అలైన్మెంట్లో ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు, సేమ్ అదే కన్వే అవుతుంది. కానీ మాట ఒకటి, ఎమోషన్ ఒకటి డిఫరెంట్గా ఉన్నప్పుడు యూనివర్స్కి ఏది అర్థమవుతుంది అంటే ఎమోషనే అర్థమవుతుంది, నువ్వు చెప్పే మాట కాదు. అంటే నీకు నచ్చని వాడు, నీకు శత్రువు ఎవడో ఏదో చిన్న బాధపడుతున్నాడు, వాడికి ఏదో సమస్య వచ్చింది, అప్పుడు నీకు తెలిసిందనుకోండి, వాడిని పలకరిస్తా, అరే రే నీకు ఇంత జరిగిందా, అరే జరగకుండా ఉండాల్సిందే అని బయటికి వాడు మాట చెప్పినా లోపల వాడు నచ్చని వాడు కదా, శత్రువు కదా, వీడికి బాగానే జరిగింది అని అనుకుంటూ ఉంటాడు. అంటే నీ భావనే కమ్యూనికేట్ అయింది ఇప్పుడు తప్పిస్తే యూనివర్స్కి. వీడికి నీ మాట కమ్యూనికేట్ అయ్యి ఉండొచ్చు, యూనివర్స్ ఏం అర్థం చేసుకుంటుందంటే నీ భావన అర్థం చేసుకుంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే డబ్బులు లేవు అనేవాడు ఏ భావనతో ఉన్నాడని మీరు అర్థం చేసుకోవాలి. మరి డబ్బులు లేవు అనేవాడు, లేకుంటే ఒక మంచి బిజినెస్ చేసేవాడిని, నేను ఈ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నానండి, నాకేమైనా టిప్స్ చెప్తారా అని మీరు అడగండి ఒకసారి. రండి కూర్చోండి నేను చెప్తాను, మీరు రాసుకోండి, ఇలా చేయండి అని చెప్తాడు. ఎప్పుడు చెప్పడు. ఇద్దండి, ఎందుకు ఈ బిజినెస్ అవసరం లేదండి, చాలా రిస్క్ బిజినెస్, నేను కాబట్టి ఏదో భరిస్తున్నాను, కానీ చాలా కష్టం, మీరు చేయలేరండి, అంత ప్రాఫిట్స్ కూడా లేవండి, ఇప్పుడు చాలా కష్టపడాలి ఈ బిజినెస్లో అంటాడు. ఖచ్చితంగా ఇలాగే చెప్తాడు. ఎందుకు చెప్తాడు అంటే వాడి ఎమోషన్ వేరు, వాడి యొక్క లాంగ్వేజ్ వేరు, మనం మాట్లాడే మాట వేరు, లోపల ఉన్నటువంటి భావన వేరు. ఇప్పుడు ఎప్పుడైతే నా దగ్గర లేదు, డబ్బులు లేవు అని అంటూ ఉన్నాడో లోపల వాడికి స్పష్టంగా తెలుసు నా దగ్గర డబ్బులు ఉన్నాయి అని చెప్తే నాకు దిష్టి వస్తుందనో, లేకుంటే వాళ్ళు ఇంకెవరిని అడుగుతారనో, దాన్ని అవాయిడ్ చేయడం కోసం ఇలా మాట్లాడుతున్నానని వాడికి ఆ స్పష్టత ఉంది. కాబట్టి వాడు ఎమోషన్తో ఏ విధంగా ఉన్నాడు అంటే వాడు కంఫర్టబుల్గా డబ్బులు ఉన్న వాడిలాగే ఎమోషన్తో కమ్యూనికేట్ చేస్తున్నాడు, మాటలు మాత్రం ఈ విధంగా చెప్పుకుంటూ ఉన్నాడు మనకు. ఇలా అయితే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనకు ప్రపంచంలో చాలా మంది బాగా డబ్బున్న వాళ్ళు, రతన్ టాటా లాంటి వాళ్ళు కూడా, చాలా అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు, ఎంతన్నా ఉన్నవండి వాళ్ళకి. అబ్దుల్ కలాం గారి యొక్క పరపతి, వారి స్థాయి ఎంతున్నా చాలా సింపుల్ లివింగ్లో ఉండేవాడు ఆయన. ఇప్పుడు రతన్ టాటాకు కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ ఆయన లైఫ్ లివింగ్ ఆయన చాలా సింపుల్ లివింగ్లో ఉంటాడు. నారాయణమూర్తి ఎంత సింపుల్ లివింగ్లో ఉంటారు. మనకు ఎన్టీ రామారావు కావచ్చు, మన
మురళీమోహన్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా చాలా సింపుల్ లివింగ్లో ఉన్నవాళ్ళు. ఒకసారి మురళీమోహన్ ఇంటర్వ్యూలో నేను విన్నాను, నేను హైదరాబాద్ నుంచి వైజాగ్ రావాలంటే, రాజమండ్రికి రావాలంటే ఫ్లైట్ చాలా వరకు నేను ఎక్కనండి, నేను ట్రైన్లోనే వచ్చేస్తాను, థర్డ్ ఏసీ కానీ సెకండ్ ఏసీ కానీ చేసుకుంటాను. అంటే సింపుల్ లివింగ్. ఇప్పుడు ఇలా వైబ్రేషను లో వైబ్రేషన్లో ఉంది అని అంటామా? అంటే వాళ్ళు బస్సులో ట్రావెల్ చేసినంత మాత్రం లో వైబ్రేషనా, ఫ్లైట్లో ట్రావెల్ చేసినంత మాత్రాన హై వైబ్రేషనా? ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని సరిగ్గా అర్థం చేసుకోక మనం ఎప్పుడు హై వైబ్రేషన్లో ఉండాలి, అప్పుడు మనకు అటువంటివన్నీ మనకు తగులుతూ ఉంటాయి. కాబట్టి సపోజ్ చేసిన ఫ్లైట్లో వెళ్ళిపోవాలి, అప్పుడు మనం ఫ్లైట్లో ఉన్న వైబ్రేషన్లో ఉంటాం కాబట్టి వాళ్ళన్నీ మనకు వస్తూ ఉంటాయి. ఇది చాలా తప్పుడు ఆలోచన. కాబట్టి ఆ స్థాయి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చాలా సింపుల్ లివింగ్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ కిందకి పడిపోవాలి, వాళ్ళు అలాగే ఉన్నారు. ఎందుకు ఉన్నారంటే వాళ్ళు ఎమోషనల్గా వాళ్ళు అఫ్లెంట్ పీపుల్ లాగే, రిచ్ పీపుల్ లాగే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కానీ స్పెండింగ్లో నేను ఇలాగే స్పెండ్ చేస్తాను. నాకు మురళీమోహన్ గారు చెప్పారు, నాకు ఎన్ని కోట్లు ఉన్నా నా స్పెండింగ్ ఇలాగే ఉంటుంది, రూపాయి నేను లెక్కెట్టుకుంటానని చెప్పాడు. వాళ్ళకి ఆ క్లారిటీ ఉంది. కాబట్టి నీ ఎమోషన్ నువ్వు ఏ విధంగా కన్వే చేస్తున్నావో అది ఇంపాక్ట్ చూపిస్తుంది తప్పిస్తే నువ్వు బయట మాట్లాడే మాటకి ఎటువంటి ప్రాధాన్యత ఉండదు. కానీ మనం మరి మాట ఎందుకు మీరు జాగ్రత్తగా ఉండాలి, లేదు అనకండి, నెగిటివ్ వర్డ్స్ చెప్పకండి అని మనం క్లాస్లో కూడా చెప్తాం. మరి ఎందుకు ఆ మాట చెప్తున్నాము అంటే మాటలు మన ఎమోషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. పదే పదే మీరు ఈరోజు చాలా చిరాగ్గా ఉంది, చిచి ఏంటి ఈరోజు ఇలా ఉంది అని ఒక 10 సార్లు అనండి. నిజంగానే మీకు ఆ రోజు చిరాగ్గా అవ్వకపోతే అప్పుడు చూడండి, ఈరోజు బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది, ద డే ఈజ్ సో బ్యూటిఫుల్ ఆసమ్ అని ఒక 10 సార్లు అనండి. మీకు ఆ రోజు ఎంత బ్రహ్మాండంగా తయారైపోతే చూడండి. అంటే మనం మాట్లాడే మాటలు మన యొక్క భావనల్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి అటువంటి మాటలు మాట్లాడద్దని చెప్పాము తప్పిస్తే కంప్లీట్గా మాటలు బట్టే ఇవన్నీ ఉంటుందని కాదు. మన ఎమోషన్స్ మాటల కంటే చాలా చాలా పవర్ఫుల్. యూనివర్స్ ఎప్పుడు కూడా ఎమోషన్ అర్థం చేసుకుంటుంది, బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం ఏ ఎమోషన్లో ఉన్నామో ఇంపార్టెంట్ తప్పిస్తే మనం ఏ మాట మాట్లాడడం ఇంపార్టెంట్ కానే కాదు. కానీ మన ఎమోషన్స్, లాంగ్వేజ్ అన్నీ ఒకటిగానే మనం ఉండాలని మనం నేర్చుకుంటున్నాం. అప్పుడే మనం దాన్ని ఏమంటామంటే త్రికరణ శుద్ధిగా ఉండాలి. మనం చేసే పనులు, మాట్లాడే మాటలు, ఆలోచనలు అన్నీ అంటే శుద్ధిగా ఉంటే, త్రికరణాలు శుద్ధిగా ఉంటే దాన్ని చిత్తశుద్ధి అని కూడా అంటాం. అటువంటి యాక్షన్స్కి, చిత్తశుద్ధితో చేసే యాక్షన్స్కి, త్రికరణ శుద్ధిగా చేసే యాక్షన్స్కి రిజల్ట్స్ బాగా వస్తాయి. కాబట్టి మనం ఇలా నేర్చుకుంటున్నాం తప్పిస్తే అలా చేసినా కూడా వాళ్ళకు వచ్చే నష్టమేం లేదు. స్వస్తి.